అయితే ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీల స్కీమ్ను తీసుకొచ్చింది కదా. అందులో ఉండి సిలిండరు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా మనకు ఏదైతే ఈ బస్సు ఫ్రీ, అదేవిధంగా రుణమాఫీ, అదేవిధంగా ఇండ్ల పంపిణీ, ఆహార భద్రతా కార్డు ఇట్లాంటివి తీసుకొచ్చింది కదా. అందులో నుండి ఒక 4-5 పథకాలు ఇప్పటికీ కంటిన్యూ నడుస్తున్నాయి. ఇక ఈ సంవత్సరంలో భాగంగానే మన కాంగ్రెస్ ప్రభుత్వము అదే తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా గ్రామాన పల్లెన ఈ విధంగా గ్రామ సభలు నిర్వహిస్తూ ఇక్కడ ఇంకా 4 పథకాలను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నదన్నమాట. అందుకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ స్కీమ్ల గురించి, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రానోళ్ళు ఎట్లా చేసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే కూపన్ కార్డులు వచ్చినాయో వాళ్ళ పేర్లు, ఇంద్రమ్మ ఇండ్ల కోసం జాగలు ఉన్న వాళ్ళ పేర్లు, లేని వాళ్ళ పేర్లు, అదేవిధంగా భూమి ఉండి ఏదైతే రైతు బంధు అనవసరంగా తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళ పేర్లను ఇలా గ్రామ సభల్లో చెప్పుకుంటా ఆడ ఈ సభలను నిర్వహించాలన్నమాట. అయితే అందులో భాగంగానే ఏదైతే మన ముదోల్ మండలంలోని ముద్రా గ్రామం ఉన్నదో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ మన రామచంద్ర గారు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా సెక్రటరీ, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అనే 4 స్కీమ్లను తీసుకొచ్చింది. ఇక అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి స్కీమ్లను గవర్నమెంట్ తీసుకువస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసిమెలిసి ఈ ఏదైతే మనకు 4 పథకాలు వచ్చినాయో దాన్ని పంచుకోవాలి, అందరికీ న్యాయం జరిగే విధానంగా చూసుకోవాలని అక్కడ ఆనందరావు పటేల్ గారు సూచించడం జరిగింది. మనం కొన్ని స్కీములు 10 సంవత్సరాల తర్వాత ఆ మాట వింటున్నాం. మనం ఇంద్రమ్మ ఇండ్లు 10 సంవత్సరాల కన్నా ముందు మనకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. దాని తర్వాత మనం ఏ రకమైన ఇండ్లు చూడలేదు. మరి అటువంటి ఇండ్ల కోసం మనం ఎదురు చూస్తున్నాం. మరి ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇచ్చిన మాట ఒకటి అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు మనము ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో చూస్తే చాలామందికి ఇండ్లు అవసరం ఉన్నాయి. అన్నదమ్ములు వేరే అయినరు, పిల్లలు పెద్దగా అయినరు, పెళ్ళిళ్ళు అయినాయి. మరి అట్లా అందరికీ ఇండ్లు కావాలా. అప్పుడు సర్వే చేసినప్పుడు కొన్ని లిస్టు, ఇప్పుడు ఇది చదివే లిస్టు, సర్వే చేసినప్పుడు లిస్టు, దానిలో మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇప్పుడు ఎవరెవరికి అవసరం ఉన్నాయి, ఎవరికి ఇల్లు రాలేదు, మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ కౌంటర్లలో కానీ మళ్ళీ లేకుంటే ఆఫీస్లో పోయి మనం అప్లికేషన్ ఇవ్వచ్చు. రేషన్ కార్డుల విషయంలో అదే, చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ లేవు. అవి అందరం మనం ఎవరు మిస్ కాకుండా ఈ స్కీమ్లలో మనం ఏ రాజకీయం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అందరు బీదోళ్ళు మనం అందరము ఈ లాభం కావాలంటే మనం అందరికీ ఏ పక్షపాతం లేకుండా ఆఫీసర్స్ అందరికీ సరైన న్యాయం చేయాలా. మరి మనం చూస్తూ ఉన్నాం, ఎవరికి ముందు ఇల్లు ఇవ్వాలంటే మనం ఆలోచిస్తాం. కిరాయితోనే ఉన్న వాళ్ళు కానీ, రేకులలో గుడిసెలలో ఉన్న వాళ్ళు కానీ, వితంతులు కానీ, హ్యాండిక్యాప్ కానీ ఇసుంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అది మీ ముందరే పెడతారు. ఇప్పుడు వచ్చిన పేరు మీ ముందర పెడతారు. ఎగ్జాంపుల్ ఆనందరావు పేరు ఉన్నది, మరి ఇది కాబీలు ఉన్నదా లేదా అని మీరే దానికి ఎస్ నో అలాగేం తెలియదు, మీరే చెప్పాలా. అయితే మనము కక్ష సాధింపుతోనే వాడికి అది అద్దు కాదు అట్లా కాకుండా ఎక్కువ శాతం మనం అందరికీ లాభం ఇట్లా చూడండి. ఎందుకంటే ఇల్లు వచ్చిన తర్వాత, ఇల్లు ఎప్పుడంటే అప్పుడు దొరకది, వచ్చిన తర్వాత దానికి మనం సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా ఏ పని జరుగుతలేదు మనకు, కాబట్టి అది మనకు అతి అవసరం. ఇప్పుడు రైతు భరోసా 26 అంటే ఇప్పుడు ఇలా 21 అంటే 5 రోజుల్లో రైతు భరోసా స్టార్ట్ అవుతున్నది 12 వేలతోని. మళ్ళా ఉన్నది 20 రోజులు ఉపాధి హామీ కూలీ చేసిన వాళ్ళకు భూమి లేని వాళ్లకు మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండ్రు. అందులో కొన్ని పేర్లు ఇక్కడ వచ్చినవి ఉన్నాయి, అవి మీ ముందర చదివి చూపెడతారు. అది ఎలిజిబుల్ ఉంటే ఇంకా ఉండిపోయిన వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇది ప్రారంభం, ఇక్కడ స్టాప్ లేదు దానికి. ఈఎల్ఆర్కి అయిపోయింది, మాకు ఏమవుతుందని కొందరు, నేను బోసిలా ఫస్ట్ అక్కడ అటెండ్ చేసిన,
కొందరు లొల్లి చేసుకున్నారు. అయితే వాళ్ళకి సంజయ్ చెప్పినాం, ఇలా స్టార్ట్ అయింది ఇది, మళ్ళీ రేపు ఎల్లుండి మనం ఇచ్చుకోవచ్చు, దాన్ని ఇది అవుతుంది, పరిష్కారం చేయొచ్చు. అయితే మనం ఒక సమయంతో మనం అందరం గ్రామస్తులు తీసుకుంటే అందరికీ లాభం అవుతుంది, ఎవరికి నష్టం కాకుండా. మహిళలు ఉన్నారు, అవన్నీ ఎవరికి సుగా ఇది కాకుండా చూడండి. మన గ్రామం మీ బాధ్యతనే ఎక్కువ ఉన్నది, ఆఫీసర్లు ఏం చేయరు. మీరు సమన్వయంగా ఉండి మీరు చెప్తే దాన్ని బట్టి ఆఫీసర్లు ఫాలో అవుతారు. కాబట్టి మరి ఈరోజు మనం ఈ మంచి స్కీమ్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలా. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటి చేస్తున్నారు కాబట్టి ఆయనకు సుఖ ప్రభుత్వానికి ట్యాంక్ చెప్తూ, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క మేడకు సుఖ ట్యాంక్ చెప్తూ, మీ అందరికీ ఈ సమావేశానికి వచ్చి మరి ప్రశాంతంగా విని, మరి ఇక్కడ నేను అన్ని మీటింగ్లు చేసిన 3-4 కానీ ఇక్కడ ఇంత ఈ ఊరు అంటే మాకు మున్పటి నుంచి నాకు సంబంధం ఉన్న ఊరే, పరిచయం ఉన్న ఊరే, ఒక మర్యాద పద్ధతిగా ఉన్న ఊరు కాబట్టి మరి గ్రామ సభ ఇంత ప్రశాంతంగా జరుగుతున్నదంటే మెచ్చుకోవాలి మీకు అందరికీ. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ. జరుగుతున్నది ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మరి దీని ఈ లిస్టులోనే వస్తాయా లేకపోతే దాని తర్వాత వస్తాయా అనేది మాకు ఒక చిన్న డౌట్. కాబట్టి ఏ అప్లికేషన్ పెట్టుకున్నా ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, కొత్త జాబితాలో పేరు రాలే, మళ్ళా ఇండ్లు స్థలం ఉండి ఆయనకు పేరు రాలే, మరి స్థలం లేని వాళ్ళని ఏం చేస్తారు అనేది ఒక మాకు డౌటు. స్థలం లేని వారిని ఏం చేస్తారు అనేది చెప్పాలా మీరు. కాబట్టి వీటి ద్వారా వస్తాయా రాదా అనేది మాకు ఒక డౌటు. మరి వీరందరినీ ఇల్లు లేని వారు కూడా ఉన్నవాళ్ళు రాసిచ్చాను కానీ ఇంతవరకు రాలే వాళ్ళకు. కాబట్టి మీరు డౌట్ క్లియర్ చేయండి. మరి ఇల్లుకి వచ్చి మళ్ళీ ఇంకొక రాకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు మేము స్థానికంగా ఉన్న అందరూ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే ఇంకో విషయం చెప్పాలా అంటే ఇది గ్రామ సభ కాబట్టి చెప్పుకోవాలి. ఇక్కడ స్థలం లేని వారు మొద్దుగల్లో చాలామంది ఉన్నారు. స్థలం ఉన్నది, స్థలం కూడా లేదు, ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి అర్హులు కూడా కాకుండా ఉన్నారు. ఎందుకంటే స్థలం లేకపోవడం వల్ల. మీ రెవెన్యూ సిబ్బందికి నేను చెప్తున్నా సార్, ఎంఆర్ఓ గారికి నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి 5 years నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం సార్. 34 సర్వే నెంబర్లో చాలా స్థలం ఉన్నది సార్, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి అని గత ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది, రెవెన్యూ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎటువంటి జరుగుతలేదు. అక్కడ స్థలం ఉన్నది సార్, అక్కడ లేని వాళ్ళను మరి ప్రయారిటీ, స్థలం లేని వాళ్ళను మీరు గుర్తించి అక్కడ ప్లాట్లు ఇవ్వండి సార్, గవర్నమెంట్ ల్యాండ్. మళ్ళీ ఇంకోటి, ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మీకు తెలుసు కానీ ఎవరేం అంటలేరు, అక్కడ ఒక మొరం తవ్వుకుంటూ దర్జాగా అమ్ముకుంటున్నారు. అది ఒక మీ దృష్టికి తీసుకొస్తున్నా రెవెన్యూ అధికారి వాళ్ళకి సార్, మీరు వాళ్ళని పట్టించుకోవడం లేదు. అక్కడ ప్రభుత్వ స్థలంలోనే వారు తీసుకుంటూ అమ్ముకుంటున్నారు. ఆ స్థలంలో పేద ప్రజలకు ప్లాట్లు ఇవ్వండి సార్. చిన్న రిక్వెస్ట్. అంటే గత 5 years నుంచి నేను కొట్లాడుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కూడా మీ ద్వారా అంటే మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీ ద్వారా వారికి ఈ స్థలం లేని వారిని చాలామంది, మేము ఇంతకుముందు ఒక 40 మందిని ఇక్కడ గుర్తించడం జరిగింది స్థలం లేని వాళ్ళకు. అసలుకే ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళకి ఇప్పటివరకు ప్రభుత్వం స్థలం ఇవ్వలే, అటువంటి వాళ్ళకు గుర్తించడం జరిగింది. ఆ లిస్ట్ కూడా పెద్దల దగ్గర ఉండవచ్చు, నా దగ్గర కూడా ఉన్నది. వాళ్ళను ప్రియారిటీ ఇవ్వండి సార్. 34 సర్వే నెంబర్లో మీరు ఇవ్వండి. ఇంతకుముందు రెవెన్యూ అధికారి సర్వే ఈ ఇటుక బట్టి అనేది దేనికి మీరు ప్రియారిటీ ఇచ్చారో అని మాకు అంటే అర్థం కాలే. మీరు చెప్పారు ఇటుక బట్టీలు ఉన్నాయి వారికి, అంటే రైతు భరోసా ఇస్తున్నారా, దాని నుండి తొలగించిందా, ఈ డౌట్లు మాకు ఉన్నాయి. కాబట్టి మీరు క్లుప్తంగా చెప్పవలసిన అవసరం చెప్పాలని కోరుకుంటున్నాను. అండి ఇది ఈ రేషన్ కార్డ్స్కు సంబంధించింది కానీ, ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించింది కానీ, ఆత్మీయ భరోసా అండ్ మన రైతు భరోసాకు సంబంధించింది కానీ, ఇవి కౌంటర్స్ ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ గ్రామ పంచాయతీలో మీకేమన్నా మా పేరు రాలేదు అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో కౌంటర్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ కాదు అని అనుకుంటే మండల పరిషత్ కార్యాలయంలో మా ప్రజాపాలన సేవా కేంద్రం ఉంది, అక్కడ ఇవ్వచ్చు. ఎక్కడ ఇచ్చినా కూడా కంపల్సరీ మీరు ఇచ్చిన వెంటనే మేము మళ్ళీ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. ఇదేంటి అని అంటే నిరంతర ప్రక్రియ. ఈ లిస్టులో పేరు వచ్చింది, అయ్యో నాది రాలేదని గాబరపడాల్సిన పని లేదు. వచ్చిన వాటిని ఒకసారి మేము మీకు అందరికీ చదివి వినిపిస్తాము. దానికోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 26 నుంచి 26వ తారీఖు 26 జనవరి నుంచి దీనికి సంబంధించి రైతు భరోసా కానీ ఇవన్నీ కానీ ప్రారంభం కాబోతున్నాయి. దానికి ముందు మనం గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం అనుకుని సర్వే నెంబర్ 34 ఒక 2 ఎకరాలు దాదాపు 2 ఎకరాల భూమి ఉంది. ఇంతకుముందు గతంలో దాన్ని సర్వే చేసినాము. కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిలిచిపోయింది. ఈసారి మాత్రం దాన్ని 100% మేము దాన్ని మా దృష్టిలో ఉంది. ఎంత త్వరలో అయితే అంత త్వరలో దాన్ని సాల్వ్ చేసి మీ అందరికి ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. సెకండరీ మీరు ఏది రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు యాడింగ్ అనేది నిరంతర ప్రక్రియ.
ఈ రోజుతోని అయ్యేది అంటే ముగిసేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఈ రోజు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఈ కౌంటర్స్లో చేసుకోవచ్చు, రేపు మీ పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర, అదేవిధంగా నిరంతరంగా ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్గా ప్రజాపాలన కౌంటర్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ ప్రజాపాలన కౌంటర్లో రేషన్ కార్డ్స్, హౌస్ సైట్స్, డబుల్ బెడ్రూము, ఇంద్రమ్మ, ఆత్మీయ భరోసా ఈ 4 పథకాల గురించి ప్రత్యేకంగా కౌంటర్ ఉంటుంది. ఎనీ టైం ఆఫీస్ దినామాలలో ఎప్పుడూ వచ్చి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి మేము మా సిబ్బంది కానీ, మా రెవెన్యూ తరపు నుంచి కానీ, పంచాయతీరాజ్ గారి తరపు నుంచి కానీ, అగ్రికల్చర్ వ్యవస్థ నుంచి కానీ అందరం అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీ ప్రజల కోసం సేవ చేయడానికి మేము ఉన్నాం కాబట్టి మీకు అందుబాటులో ఉండి మీ ప్రతి సమస్యను మేము తీరుస్తాం.